శోధన జయించుటకు శక్తినిచ్చేవాడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. ఈ రోజు మన ధ్యానం లూకాసు వార్త 1వ అధ్యాయం 56 నుండి 80 వచనాల వరకు. 56 నుంచి 66 వచనాల్లో మరియా ఇంచుమించు 3 నెలలు ఎలిజబెత్ తో కూడా ఉండి తర్వాత తన ఇంటికి వెళ్లిందని మనం చూస్తాం. దూత చేత తెలుపబడినట్లుగానే ఎలిజబెత్ కుమారుని కరణంతో ఆమె పొరుగు వారందరూ సంతోషించారు. ఆ బిడ్డకు యోహాను అని పేరు పెట్టిన తర్వాత జకర్యా నోరు తెరవబడింది. తెరవబడగానే అతడు చేసింది ఏంటంటే అతడు మొట్టమొదట చేసిన పని దేవుణ్ణి స్తుతించటం. అక్కడున్న ప్రజలందరూ ప్రభుహస్తం అతనికి తోడై ఉండెను గనక ఈ యోహాన్ ఎలాంటి వాడగునో అని మనసులో అనుకుంటూ ఉన్నారు. అయితే ఎప్పుడైతే జకర్యా దేవుని స్తుతిస్తూ ఉన్నాడో అతడు కూడా పరిశుద్ధాత్మ పూర్ణుడై ప్రవచించటం మొదలుపెట్టాడు. ఇది చాలా గొప్ప సంగతి. ఒక మనిషి దేవుణ్ణి స్తుతించినప్పుడు మాత్రమే నిజంగా పరిశుద్ధాత్మ చాలా ఫ్రీగా ఫ్లో అవ్వగలడు. మనలో చాలా సంతోషంగా ఆయన కార్యాన్ని జరిగించుకోగలడు. అలా దేవుని స్తుతించిన జకర్యా ద్వారా పరిశుద్ధ ఆత్మ అతని ద్వారా గొప్ప సంగతులు ప్రవచింపచేశాడు. యోహాను పుట్టడం అక్కడున్న ప్రజలకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఎందుకంటే అప్పటి వరకు దేవుని దగ్గర నుండి ఒక్క మాటైనా వినబడలేదు. ఒక 400 సంవత్సరాల నుండి మొట్టమొదటిగా యోహాను పుడతాడు అన్న వర్తమానమే దేవుని దగ్గర నుండి వచ్చిన సమాచారం. అందుకే ప్రజలు మరలా నూతన ప్రత్యక్షతలను ప్రభు సముఖం నుండి పొందుకోవడం 400 సంవత్సరాల తర్వాత ఇదే కాబట్టి అందరూ దేవుని సముఖం నుండి విశ్రాంతి కాలం రాబోతుందని చాలా సంతోషించారు. అందుకు యోహాను మార్గము సరళం చేయబోతున్నాడని తెలిసి ప్రజలు యోహాను పుట్టడం చాలా సంతోషకరంగా వారికి అనిపించింది. 400 సంవత్సరాల తర్వాత ఇలా ఒక కుటుంబం పరిశుద్ధాత్మ పూర్ణులై మాట్లాడడం ఇదే ప్రథమం గనుక ప్రజలకు వారి ప్రార్థనలు దేవుడు విన్నాడని చాలా సంతోషించారు. దేవుడు ఎప్పుడు మన ప్రార్థనలు విడిచిపెట్టరు. తగిన కాలమందు మనకు సహాయం తప్పకుండా చేస్తారు. దేవునికి ప్రతి వారి పట్ల గొప్ప ప్రణాళిక ఉంటుంది. మనం ఎప్పుడు మన స్థాయిలోనే ఆలోచిస్తాం. దేవుని స్థాయిలో ఆలోచించే ప్రతి వారు తప్పకుండా పరిశుద్ధాత్మ నడిపింపులోనే ఉంటారు. ఎందుకంటే మనకు శక్తినిచ్చి బుద్ధినిచ్చి తెలివినిచ్చి నడిపించేవాడు ఆయనే. కాబట్టి ఆయన కెపాసిటీ ఎలా ఉంటుంది అనంటే మన కెపాసిటీకి మించి ఉంటుంది. మన సామర్థ్యానికి మించి ఆయనది ఉంటుందని మనందరికీ తెలుసు కదా. కాబట్టి దేవుడు ఒకవేళ మన ద్వారా గొప్ప కార్యాలు చేయించాలి అని అనుకుంటే మన సామర్థ్యం సరిపోదని ప్రభువుకి ఎప్పుడు తెలుసు. అందుకే పరిశుద్ధాత్మ పూర్ణులుగా వారిని చేస్తాడు. అది మనకు ఆశ ఉంటే చాలు. నిజంగా దేవుని కొరకు గొప్పగా నిలబడాలనే ఆశ ఉంటే చాలు. దేవునిలో ఎదగాలి అనే ఆశ ఉంటే చాలు. దేవుడు తన ఆత్మను నిశ్చయంగా మనకిచ్చి తన శక్తితో మనల్ని నింపుతారు. ప్రతి వారి పట్ల దేవునికి గొప్ప ఉద్దేశాలు ఉంటాయి. అవి నెరవేరాలి అని అంటే అది మన సామర్థ్యంతో కుదరని పని. అందుకే ఆయన తన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా తన కార్యాలను జరిగిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరి పట్ల దేవునికి గొప్ప ప్రణాళికలు ఉంటాయి. అవి మన ఊహకు అందనటువంటివి. ఇది తెలిసిన దావీదు అంటాడు, నేను ఎక్కలేని ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము అని. కీర్తన 61వ అధ్యాయం 2వ వచనంలో మనం ఈ మాటను చూస్తాం. మనకి కూడా చాలా సార్లు మనం చేయలేని ప్రాజెక్ట్స్ మన ముందు ఉంటాయి. మనం ఎక్కలేని కొండలే అవి, కానీ ప్రభువు ఎక్కించగలరు. నిజంగా మనం అనేకమైన దర్శనాలు పొందుకునే దేవుని సేవలో ఎంతో ఎత్తుకు ఎదగాల్సిన వారమే. కానీ ఇంకా మనం క్రిందనే ఉండిపోతున్నామంటే కారణం మనము ప్రభువుకి ఇలా మొరపెట్టుకుని ఆశతో ఇలా అడగట్లేదు. ప్రభువా నేను ఎక్కలేని ఎత్తైన కొండకు నన్ను ఎక్కించు అని. ఒకవేళ అడిగితే తప్పకుండా ప్రభు ద్వారాలు తెరుస్తారు. నిజమే, ఈ ధ్యాన భాగంలో ఎలిజబెత్ జకర్యా వారున్న వయస్సులో ఆనాడు పిల్లల్ని కనడం అనేది జరగని పని. అయినా దేవునికి వారి పట్ల ఉన్న గొప్ప ప్రణాళికను అడ్డుకోవడానికి వయస్సేమీ కారణం కాలేదు. దేవుడు చెప్పింది నెరవేర్చారు. ఇంకా 67 నుండి 80 వచనాల వరకు జకర్యా ప్రవచించడం చదువుతున్నాం. ఈ జకర్యా ప్రవచనంలో గొప్ప సంగతులను గొప్ప సత్యాలను చూస్తాం. ముందుగా ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగుచేసెను అని చెప్తూనే దావీదు వంశమందు రక్షణ శృంగమును మన కొరకై చేసెను అని అబ్రహాంతో దేవుడు చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుని చెప్పి రక్షణ యొక్క పూర్తి నిర్వచనాన్ని ఇక్కడ జకర్యా ప్రవచించినట్లుగా మరెవ్వరూ ప్రవచించకపోవడం మనం చూస్తాం. అసలు రక్షణ అంటే ఏంటి అనే విషయాన్ని చాలా స్పష్టంగా వివరించారు 75వ వచనంలో. మన శత్రువుల చేతి నుండి విడిపించబడి మన జీవిత కాలమంతా నిర్భయంగా ఆయన సన్నిధిని పరిశుద్ధంగా నీతిగా ఆయనను సేవింపను మనకు ఈ రక్షణ అనుగ్రహించారు అని. అంటే ఒక వ్యక్తి రక్షించబడటం అంటే మొట్టమొదటగా శత్రువైన అపవాది చేతి నుంచి విడిపించబడటం. రెండవదిగా మనం బ్రతికిన కాలమంతా నిర్భయంగా బ్రతకటం. అంటే మరణ భయము లేకుండా పాప భయము లేకుండా బ్రతకగలగడం. ఇది వింటున్న వారు అనుకోవచ్చు, మరణం అందరికీ తప్పదు కదా, మరి మరణ భయం లేకుండా అని అంటారేంటి అని. ఇది ఆత్మను గురించిన మరణ భయం లేకుండా. శరీరము ఈ మన్నైనది వెనుకటి వలె మన్నైపోవలసిందే, కానీ ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు చేరుకోవాలి. తాను దయచేసిన దేవుని యొద్దకు చేరుకుంటే అది నిత్యము దేవుడు ఎలా జీవిస్తారో మనం కూడా అలాగే జీవిస్తాం. కాబట్టి మనకు మరణం అనేది ఆత్మ సంబంధమైన మరణం అనేది ఉండదు రక్షించబడిన వారికి. ఈ
ఈ విషయాన్నే జకర్యా ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. అందును బట్టి మనకు శరీర మరణం అంటే భయం ఉండదు. ఆత్మ దేవునితో కలిసి నిత్యము జీవించే ఏర్పాటు ఈ రక్షణ ద్వారా మనకి లభించింది. కాబట్టి మనము అంటే మన శరీరము వెనుకటి వల్లే మన్నైపోయినా మన ఆత్మ నిత్య మహిమలో ప్రభువుతో నివసిస్తుంది. ఆ తర్వాత విషయం, ఆయన సన్నిధిని పరిశుద్ధంగా నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకి రక్షణ కలుగచేసెను అని మనం ఇక్కడ వాక్యాన్ని చదువుతాం. ఒక వ్యక్తి దేవుని సేవించాలంటే ఆ వ్యక్తి రక్షణ పొందకుండా సేవింపలేడు. పరిశుద్ధంగా అంటే ప్రత్యేకించబడిన అని అర్థం ఇస్తుంది. నీతిగా అంటే ఆయన మాట ప్రకారం బ్రతకడమే. ఈ లోకంలో మనకు వేరే నీతే లేదు. ఏదైనా ఉంది అంటే అది దేవుని మాటే. ఇంకా వేరుగా మనకి ఏ నీతి లేదు. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబమే. ఇది మనం సామాన్యంగా ఆలోచించినా తెలుస్తుంది. కాబట్టి ఒక వ్యక్తి రక్షించబడినప్పుడు అతడు శత్రువైన అపవాది చేతి నుండి విడిపింపబడి నిర్భయంగా పాప భారము, మరణ భయము ఏమీ లేకుండా ఆయన సన్నిధిలో ప్రత్యేకించబడి పరిశుద్ధంగా నీతిగా బ్రతుకుతూ ఆయనను సేవించడానికి రక్షించబడతాడు. మరి మనలో ఇవన్నీ జరుగుతున్నాయా? అసలు మనం ఎందుకు రక్షించబడ్డామో, రక్షణ అంటే ఏంటో మనం ఎప్పుడైనా తెలుసుకున్నామా? మనకు కేవలం దేవుని పేరును మార్చుకుని మనసు మార్చుకొని ఎందరినో చూస్తాం. ఎందరో వారి జీవితాలు ముందెట్లా ఉన్నాయో తర్వాత కూడా అంతే ఉంటాయి. ఒక ప్రత్యేకింపబడిన జీవితమే ఉండదు. కానీ ప్రభు దగ్గర నుంచి అన్ని కావాలని మాత్రం కోరుకుంటాం. కారణం వారు చీకట్లో నుండి వెలుగులోనికి రాలేదు అని వాక్యం చెప్తా ఉంది. మరణం నుండి జీవంలోనికి దాటిపోలేదు అని 79వ వచనంలో జకర్యా అంటున్నాడు. చీకట్లోనూ మరణఛాయలోనూ కూర్చుండు వారికి వెలిగించుటకై ఆ మహా వాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించెను అని. మరి మనం చీకట్లో నుంచి వెలుగులోనికి, మరణంలో నుంచి జీవంలోనికి దాటామా? మీకు అనుభవం ఉందా? మీకు ఆ నిరీక్షణ కలిగి ఉన్నారా? ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఇవి ఆత్మ సంబంధమైన సంగతులు. ఆత్మ ద్వారానే వీటిని గ్రహించగలం. శరీర రీతిగా ఆలోచిస్తే ఇవన్నీ మనకి ఏదో ఒక రాకెట్ సైన్స్ లాగా అనిపిస్తుంది. అమ్మో, ఇవెక్కడి మాటలు మనం అర్థం చేసుకోలేమనుకుంటాం. కానీ ఒక్కసారి సత్యాన్ని ప్రేమించి ప్రభు పట్ల మంచి వైఖరి కలిగి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇవన్నీ చాలా సులభంగా మనకు అర్థమవుతాయి. వీటిని ధ్యానం చేసుకుంటూ జకర్యా ప్రవచించిన ప్రవచనం యొక్క అర్థాన్ని తెలుసుకుని గుర్తిస్తూ ప్రార్థన చేసుకుందామా? మా తండ్రి, మా జీవమై ఉన్న మా ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తండ్రి, నిజంగా మమ్మల్ని చీకట్లో నుంచి వెలుగులోనికి, మరణంలో నుంచి జీవంలోనికి దాటివేయడానికి మీరెంతో గొప్ప కృపను చూపించి ఒక గొప్ప రక్షణ శృంగమును దావీదు వంశంలో నుంచి మీరు ఇలాగా తీసుకుని వచ్చినందుకు మీకు స్తోత్రాలు. తండ్రి, మీరిచ్చిన మీ ఏకైక కుమారుని మా కొరకు అప్పగించి రక్షణ భాగ్యం అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయితే ఈ రక్షణ మీరు మాకు అనుగ్రహించిన కారణం ఏమిటో ఈరోజు చూసాము. మేము మిమ్మల్ని పరిశుద్ధంగాను నీతిగాను సేవిస్తూ బ్రతకాలని. కానీ అలా బ్రతుకుతున్నామో లేదో ఒకసారి మమ్మల్ని మేము పరిశీలన చేసుకోవటానికి తగిన ఆత్మ తెలివిని, జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. దేవా, ఆ రీతిగా బ్రతకడానికి సహాయం చేయండి. ఏ కారణం చేత రక్షించబడ్డామో ఈ రక్షణ కార్యం మా జీవితంలో ఇది జరగటానికి మీరెంత వెల చెల్లించారో వాటిని మేము జ్ఞాపకం చేసుకుంటూ అయ్యా సిన్సియర్ గా ప్రయత్నం చేయడానికి కృపచూపమని వేడుకుంటూ ఈ మనోలన్నీ యేసుప్రభు నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్.